యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బీటెక్ విజి పులివెందుల అభివృద్ధిపైనే దృష్టి అనే అంశంపై విశ్లేషణ. అటు తర్వాత ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా పులివెందుల అభివృద్ధిపైనే దృష్టి, ఆయన కూడా మంత్రులను కలిసే పరిస్థితులు ఉన్నాయి అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం పులివెందులపైనే దృష్టి పెట్టారు. అది ఎవరు అంటే మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి బీటెక్ రవి, పులివెందుల ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మరోవైపు ఎమ్మెల్సీ అయినటువంటి రాంగోపాల్ రెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఆయన కూడా పులివెందుల అభివృద్ధిపైనే పులివెందుల సమస్యలపైనే దృష్టి పెట్టినట్లు ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆయన మంత్రి రామ్ ప్రసాద్ను కలిసి ఆ మంత్రికి సంబంధించిన అటు తర్వాత ఇతర రకాలైన సమస్యలపై ఆయన పులివెందుల వేంపల్లికి సంబంధించిన సమస్యలపై ఆయన చర్చించారు ఈరోజు. అదేవిధంగా గత 2 రోజులుగా మాజీ ఎమ్మెల్సీ అదే పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి ఆయన కూడా గత 2 రోజులుగా బిజీ వాతావరణాన్ని గడుపుతూ ఉన్నాడు. ఏ అంశంగా అంటే పులివెందుల జరుగుతున్న ప్రతి అభివృద్ధి అంశంగా, అటు తర్వాత పులివెందుల జరుగుతున్న ప్రతి సమస్యల పరిష్కారం కోసం, అటు తర్వాత పులివెందులలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశంపై బీటెక్ రవి బిజీగా గడుపుతూ ఉన్నట్లు ఉంది. ముఖ్యంగా గత 2 రోజులుగా సచివాలయం నందు అనేక మంది మంత్రులను ఆయన కలిశారు. ఆ సచివాలయం నందు అనేక మంది మంత్రులను పేషీలో కలిసేందుకు ఆయన ప్రయత్నాలు కొనసాగించారు. ముఖ్యంగా కొల్లు రవీంద్ర గనుల శాఖ ఎక్సైజ్ శాఖ మంత్రిని ఆయన కలిసి గనుల సమస్యలపై, అటు తర్వాత ఇతర రకాలైన సమస్యలపై ఆయన ఎక్సైజ్ శాఖ సంబంధించిన సమస్యలపై ఆయన కొల్లు రవీంద్రతో బీటెక్ రవి చర్చించినట్లు తెలుస్తూ ఉంది. అటు తర్వాత ఇతర రకాలైన మంత్రులను కూడా ఆయన వివిధ పేజీలలో కలిసి ఆ పులివెందులకు సంబంధించిన అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బీటెక్ రవి ఎవరిని కలిశారు అంటే కొల్లు రవీంద్రతో పాటు ఇతర మంత్రులతో పాటు మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడిని కూడా ఆయన కలిశారు. అచ్చెన్నాయుడిని కలిసి అక్కడ ఉన్నటువంటి పులివెందులలో ఉన్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ స్థితిగతులను దృష్టిలో ఉంచుకుంటే పులివెందుల అభివృద్ధిపై ఒకవైపు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, మరోవైపు గత 2 రోజులుగా పులివెందుల ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవిలు ఏ విధంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు, వాళ్ళ కసరత్తు ఏమిటి అనేది మంత్రులను కలుస్తూ ఉంటే తెలుస్తూ ఉంది అనేది సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం పులివెందుల అంటే మీకు తెలియంది కాదు. జగన్మోహన్ రెడ్డి సొంత ఊరు మీద భారీగా దృష్టి సారించినట్లు తెలుస్తూ ఉంది. ఇరువురు ఎవరు అంటే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అటు తర్వాత బీటెక్ రవిలు భవిష్యత్తులో పులివెందుల ఏ విధంగా ముందుకు సాగుతుందో, ఏ విధంగా ముందుకు అభివృద్ధి చెందుతుందో, ఏ విధంగా సమస్యల సాధన కోసం వాళ్ళు కృషి చేస్తారో వేచి చూడాల్సిన అంశం అనేదే నా ఈ చిన్న వీడియో. అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య. నమస్తే.